ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి, ఏ విధంగా దేవుణ్ణి నమ్ముకోవాలి, ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా బైబిల్ చదవాలి, ఏ విధంగా మనము దేవుణ్ణి గణపరచాలి, సంఘములో ఎలా ఉండాలి, దేవుని సువార్తను ఎలా ప్రకటించాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్కి గైడ్ చేస్తాడు. అందుకనే జీవనది కడుపు నుండి కూడా జీవనది పొర్లుతుందని మరి దేవుడు చెప్తున్నాడు. మీరు సరిగ్గా ఒక్కసారిగా ఆత్మ పొందుకొని మీరు మారిపోలేరండి. అది ఎప్పుడు కూడా అది అలాంటిది కాదు. ఆత్మ దినదినము కూడా మనల్ని వర్ధిల్లింపజేస్తుంది, దినదినము కూడా మార్పు అనేది చెందిస్తుంది. పరిశుద్ధాత్ముడు అలా క్రియ చేస్తాడు, కానీ ఒక్కసారి వచ్చి ఒక్కసారి వెళ్ళిపోయి ఒక్కసారి అన్నీ కూడా చేయడానికి అది అవ్వదు. మనము ఈ గడియందు కూడా మనకి దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. మన జీవితాంతం అనగా మరణించే వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు, ఒప్పింపచేస్తూనే ఉంటాడు. పాపాల్ని ఒప్పింపచేసి దేవునికి సమీపంగా మనల్ని నడిపింపచేస్తున్నాడు. అందుకని దప్పగున్నవారులారా అంటే యూదులందరూ కూడా పర్ణశాల పండగలో ఆచారాలు సాంప్రదాయాలతో ఆత్మతో నింపబడలేదు. అంటే అప్పటికి యేసు ప్రభు మరణించలేదు, పునరుద్ధానుడు కాలేదు కనుక, ఆయన మహిమపరచలేదు కనుక అప్పటికి ఇంకా ఆత్మ అనేది మరి భూలోకం మీదకి రాలేదు. ఆయన రాలేదు. ఎప్పుడు వచ్చాడు? యేసు ప్రభు మీదకి వచ్చాడు పావురం వలె. మరి ఆయన పావురం రూపము కలిగి పరిశుద్ధాత్మ ఆయన మీద రాలగా ఒక స్వరం అనేది అక్కడ వినడం అనేది జరిగింది. అంటే ఆయనలో ఇంకా పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఆయనలో జీవింపజేస్తున్నాడు. ఆయన ఇంకా మహిమపరచబడలేదు. ఎప్పుడైతే శిలువ యాగం ఎప్పుడైతే ముగించబడుతుందో, రక్షణ అనేది ఎప్పుడు వస్తుందో, ఆ రక్షణ ద్వారా మరి నిత్య జీవం అనేది రావాలి. అంటే పునరుద్ధానం అనేది యేసు ప్రభు పొందుకోవాలి. ఆ పునరుద్ధానం ద్వారా పెంతెకోస్తు అనగా పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ప్రతి మనిషిలో కూడా ఉండాలి, రావాలి. అదే దాహం. అందుకనే తప్పగున్న వారులారా నా యొద్దకు రండని ప్రభు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆచారాలకి సాంప్రదాయాలకి వాళ్ళు లోనైపోయి ప్రభువుని దేవుణ్ణి కూడా తృణీకరించి, దేవుని చెప్పిన మాట కట్టడని అన్నిటినీ కూడా తృణీకరించి వారి ఇష్టానుసారమైన బ్రతుకును వారు జీవిస్తుంటే ప్రభు చెప్తున్నాడు, మీకు ఆత్మ కావాలి, మీరు ఆత్మతో నింపబడితేనే మీరు దినదినము కూడా సేవించే దేవుడు మహిమపరచబడతాడు. దినదినములో కూడా మీలో మార్పు అనేది వస్తుంది. మీరు వాక్యంలో, ప్రార్థనలో అన్నిట్లో కూడా మీరు ఎదుగుతారనేది మరి పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క తత్వాన్ని మీరు మార్చివేస్తున్నారు. ఈ యొక్క సాంప్రదాయాన్ని అంతటినీ తీసివేయండి. దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధింపబడాలి గనుక ఆ దినము సమీపిస్తుంది, మీరు ఆత్మను పొందుకోండి అని చెప్పి మరి దప్పిగుణవారులారా నా యొద్దకు రండి అని బిగ్గరగా దేవుడు ప్రభు కేకలు వేశాడు. కాబట్టి ఈ విషయమును బట్టి 7వ అధ్యాయం అడ్డము మనం గమనిస్తాం. ప్రభు మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క పండగల ఆచారాలు సాంప్రదాయాలు అన్నిటినీ పక్కన పెట్టి మన యొక్క పెద్దలు చెప్పిన నియమ నిబంధనలు కాదు, కానీ మనము ఏ రీతిగా ఆరాధిస్తున్నాం దేవుణ్ణి, ఏ రీతిగా దేవుణ్ణి సేవిస్తున్నామంటే మీరు పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. దప్పుకున్నవారులారా ఇంకా సంఘములో ఆచారాలు సాంప్రదాయాలు సిద్ధాంతాలతో మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడు చెప్తున్న మాటను జ్ఞాపకం చేసుకోండి. దప్పుకున్నవారులారా నా యొద్దకు రండి. ఇంకా మనము లోకానుసారంగా బ్రతకకుండా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ జీవ నదు అనేది పరులు పారినట్లు దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపండి, ఇదిగో నేను దప్పుకున్నాను, నా జీవితం దప్పుకుంది, ప్రభువా నన్ను మార్చు, నీలో మార్చు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, పరిశుద్ధాత్మతో అభిషేకించు, ఇదిగో దినదినము నేను సేవించాలి, ఆరాధించాలని చెప్పి మీరు తప్పగా అడిగినట్లయితే పరిశుద్ధాత్మతో దేవుడు మిమ్మల్ని ముద్రిస్తాడు, కుమ్మరిస్తాడు, ప్రవాహం వలె ఆయన అనుగ్రహించి, ఆయన పిలిచిన దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు కూడా. కాబట్టి ఆయన పిలిచాడు, దప్పుకున్న వారులారా నా యొద్దకు రండి అని. ఆయన యందు విశ్వసించి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు తృప్తికరంగా ఆశీర్వాదకరంగా మీ జీవితం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు కనుక ఈ యొక్క కృపాకాలంలో పరిశుద్ధాత్ముడే
మనల్ని నడిపిస్తాడు, జీవింపజేస్తాడు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించి తండ్రి దగ్గరికి చేరాలి. కుమారుడు చేయవలసిన పని చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా చేయవలసిన పని జరిగిస్తున్నాడు, జరిగించబోతున్నాడు. మన జీవితం మారు మనసు పొందాలి, దినదినము కూడా దేవునికి మనం జీవింపజేయాలి. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం అనేది మనం తప్పకుండా పొందుకోవాలి. ఆ యొక్క ముద్ర లేకపోతే మనం మారు మనసు చెందము, అభివృద్ధి చెందము. కాబట్టి ఆయనే మనల్ని నడిపిస్తాడు. కనుక ఈ రోజు నుండి పరిశుద్ధాత్మను కుమ్మరించమని దేవుణ్ణి అడగండి. దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీకు